కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. సో నమస్తే కార్తిక్ రెడ్డి గారు. నమస్తే రాజు. బీఆర్ఎస్ కొంతవరకు అంటే వెనుకబడ్డది అనుకోవచ్చా, లేకపోతే ఢిల్లీ వరకు కూడా లఘుచర్ల ఘటనలు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇదంతా ఫేమస్ కోసం ఎంతవరకు ఉరుకుతారో ఉరకని బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముందనుకోవచ్చు రాజు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన యొక్క అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజలు 10 సంవత్సరాల అధికార పక్షం తర్వాత ప్రతిపక్ష పాత్ర మీరు పోషించండి అని బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో మా అందరికి అప్పచెప్పారు. లగచర్ని ఇష్యూయే కానీ ఎటువంటి మిగతా ఇష్యూసే కానీ ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడడం మా బాధ్యత. అంత మేరకు మేము కొట్లాడుతున్న మేరకు ముఖ్యమంత్రి గారు పరిగెత్తని ఎంత దూరం పరిగెత్తారో చూస్తాం, అది ఇది అనడం కూడా మాకు అవసరం అనిపిస్తే, ప్రజల కోసం కొట్లాడాలనిపిస్తే ఏడికన్నా పోతాం, ఎంత దూరం పోతాం, కొట్లాడతాం. వాళ్ళకి న్యాయం వచ్చే వరకు, వాళ్ళ న్యాయం జరిగే వరకు వాళ్ళ తరఫున పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, కొట్లాడుతాం. 1 year సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. వరంగల్, వేములవాడ, ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో. ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఒక అనుభవం నాకుంది. ద గ్రేట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేము పనిచేసినాము, కేసీఆర్ గారి దగ్గర మేము పనిచేసినాము. 2 1 year సెలబ్రేషన్స్ నేను దగ్గరికి వెళ్ళి చూసినాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బహుశా నేను కొంచెం వయసు చిన్నగా ఉన్నా కూడా నాకు బాగా గుర్తుంది. కేసీఆర్ గారి యొక్క 2వ టర్మ్లో ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా నేను చూసిన. ఆ యొక్క అప్పుడు జరిగిన సెలబ్రేషన్సే కానీ, అప్పుడు జరిగిన విజయోత్సవాలే కానీ, అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఆమోదమే కానీ, ఆ పార్టీ ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్న అభిమానమే కానీ, ఇది కూడా ఇప్పుడు కనిపిస్తలేదు. వీళ్ళు కూర్చొని దావత్ చేసుకోవడం ఉంది కానీ ఊర్లో పండుగ మాత్రం. మీరు ఎప్పుడు అంటే పొలిటికల్ గా రంగంలో దిగబోతున్నారు? నేను దిగినే ఉన్నాను. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది రాజు అంటే, ఎలక్షన్లో పోటీ చేస్తేనే పొలిటికల్ గా యాక్టివ్ ఉన్నట్టనే ఒక ఆలోచన ఉంటుంది. వాస్తవానికి రాజకీయాల్లో ఉండడం అంటే నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాలు, నేను నమ్ముకున్న ప్రజలు, వాళ్ళని ఎక్కడ కూడా మనం వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోతూ, అఫ్కోర్స్ పోటీ చేయాల్సిన అవసరం వస్తే ముమ్మాటికి పోటీ చేస్తా, పోటీ చేయాలి కూడా. కానీ నేను పొలిటికల్గా ఎప్పుడు యాక్టివ్ ఉన్నా, ఇన్యాక్టివ్గా ఎప్పుడు లేదు. ఇప్పుడు నాకు అవకాశం ఎక్కువ వస్తుంది, నాకు స్పేస్ దొరుకుతుంది కాబట్టి మీకు ఎక్కువ కనిపించే ఒక అవకాశం దొరికింది. నేను 10 సంవత్సరాల కిందటనే లోక్సభ పోటీ చేశాను, ఇప్పుడు కొత్త ఏం కాదు నాకు. తర్వాత నాకు అవకాశం దొరకలేదు. అమ్మను ముందు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. అమ్మ ముందున్నారు ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు మనకు అవకాశం వస్తుందని భావిస్తున్నా. ముమ్మాటికి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాను, కాంపిటేటివ్ పాలిటిక్స్లో కూడా దిగుతాను. మీతోటి రాజకీయాలు స్టార్ట్ చేసిన వాళ్ళు, మీరు కొంతమందికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మంచి మంచి పదవుల్లో ఉండడం అనేది జరిగింది. మరి కార్తిక్ రెడ్డి గారు ఒకసారి ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసి మళ్ళీ ఎందుకు స్క్రీన్ మీదకి రాలేరు? నాకు అవకాశం దొరకలేదు. 2018లో నేను అప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలని చాలా కష్టపడ్డాను, విపరీతంగా కష్టపడ్డాను. నియోజకవర్గంలో నేను పని చేసుకున్నాను కూడా. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వలేదు. మొన్న నేను టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు పొలిటికల్ స్పేస్ లేకుండే పోటీ చేయడానికి. సో 2 సార్లు కూడా నాకు అవకాశం దక్కలేదు. నా నుంచి నాతో మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది, కొంతమంది నాకన్నా జూనియర్లు ఈరోజు పొలిటికల్గా ఒక పొజిషన్లో ఉన్నారు, సంతోషం. కానీ అంత మేరలో వాళ్ళు ఏదో ఎక్కడికో పోయారని నేను రాలేదని బాధ కూడా నాకేం లేదు. ఓకే సార్. సో ఈ జర్నీ ఇప్పటి నుంచి స్పీడప్గా ఉంటుంది అనుకోవచ్చా? నేను మొన్నటి వరకు ఒక విధంగా రాజకీయాలు చేశాను, ఇక నుంచి ఒక విధంగా చేస్తా. మొన్నటి వరకు లెక్క, ఈ రోజు నుంచి ఓ లెక్క. అంటే మళ్ళీ మాస్ యాంగిల్ని చూడబోతున్నామా కార్తిక్ రెడ్డి దాంట్లో? మాస్ అవసరం ఉన్నప్పుడు ముమ్మాటికి మాస్ యాంగిల్ వస్తుంది. చాలా వరకు నా వ్యక్తిత్వం ఏందో చూపించే ఒక ప్రయత్నం ప్రజలకు చేస్తాను. ప్రజల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, మాస్ అవసరం ఉన్నప్పుడు మాటికి అది ముందరకు వస్తుంది. రాదు ప్రజలకి కొంచెం విశ్లేషణాత్మకంగా, లేకపోతే నాయకుడు ఏ విధంగా అయితే ఒక డైరెక్షన్ ఇవ్వాలో ఆ విధంగా పోవాలన్నప్పుడు ఆ విధంగా కూడా బయటకు వస్తాం. ఓకే. అండ్ రేవంత్ రెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం అనేది అందరికీ తెలిసిన విషయమే, బట్ ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు. మొన్న అసెంబ్లీ దగ్గర నుంచి రిలేషన్ కొనసాగుతుంది అనుకోవచ్చా? అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కోపం అంటే ఒకటి రాజు, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే నాకు రేవంత్ రెడ్డి గారికి కొంచెం గ్యాప్ వచ్చింది. నేను తర్వాత బీఆర్ఎస్ రావాలా, కేసీఆర్ గారితో పనిచేయాలి నిర్ణయం వచ్చినప్పుడు అది కంప్లీట్గా మేము చాలా దూరం అయిపోయాం. దాని తర్వాత మేము మాట్లాడుకునే ఆస్కారం కూడా, అవకాశం కూడా దొరకలేదు. అయినా కూడా కొంచెం గౌరవంగా ఉండేవాళ్ళం. నేనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పిన అతి కొంతమందిలో ముఖ్యమైన ముందు నేను. సో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూసినావా, నేను అప్పుడు చెప్పినాం కదా అని ఒక విధమైన ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. అరే బాబు నేను ముందే గెస్ చేసినా అయినాడు, ఒక విధమైన సంతోషం అనలేని ఒక విధమైన కంటెంట్నెస్ అయితే ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అమ్మను అసెంబ్లీలో నిలబెట్టి అవమానించిండ్రో, ఆయనకు మా పట్ల ఎటువంటి అభిమానమే కానీ
మాకున్నవంటి ఎటువంటి ఆ ఫీలింగ్స్ ఆయనకు లేవని నాకు స్పష్టంగా అర్థమైంది. ఓకే. ఆయన అంటే అసెంబ్లీలో జరిగిన ఇష్యూ తోటి కాంగ్రెస్లో సవితమ్మ గారికి ఒక ప్లేస్ అనేది ఉండే సార్. బట్ మొన్న బట్టి గారు కావచ్చు, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి అంటే కాంగ్రెస్ రాజు, మాకు కాంగ్రెస్ నుంచి రుణాది బంధం అంతా కూడా ఆ రోజు ఖతం చేసుకొని మేము బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఉన్న గౌరవం అన్ని పార్టీల్లో అంతో ఎంతో మా అమ్మకు ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ అజాత శత్రువు, ఎవరికి నష్టం చేయదు, అకారణంగా ఎవరిని నొప్పించే పని చేయదు, నోటి నుంచి ఎప్పుడు ఒక తప్పు మాట రాదు. కాబట్టి తన పట్ల గౌరవంగా అన్ని పార్టీల వ్యక్తులు కూడా ఉంటారు. కాంగ్రెస్లో కూడా మాకున్న సంబంధాల మేరకు కాంగ్రెస్లో కూడా చాలామంది ఉన్నారు. అసెంబ్లీలో లేచి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సబితా రెడ్డి గారు చేసిన సర్వీస్లో 50% కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు. సో వాళ్ళేదో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని సంతృప్తి చెందాలనో లేకపోతే ఆయన ఏదో మస్కా కొట్టాలి, మార్కులు కొట్టాలని లేచి మాట్లాడిందే కానీ సరే అభిమానం గౌరవం అనేది ఒక్క సందర్భంతో రాదు పోదు. సార్ మీరు అంటే ఇంద్రారెడ్డి కుమారుడు, సబితా రెడ్డి గారి కుమారుడు, సో అక్కడ చూసుకుంటే ఇద్దరు కూడా లెజెండ్సే, ఇద్దరు కూడా వారి విజయాన్ని అనేది కాపాడుకుంటూనే వస్తున్నారు. మీరు ఎప్పుడు సక్సెస్ రేట్లో అంటే ఏమైనా అదృష్టం కలిసి రావాలని చెప్పేసి మీరు ఏమైనా దృఢంగా మాటికి అదృష్టం అయితే కలిసి రావాలా? ముందు నేను కూడా ఈ జాతకాలు అదృష్టాలు నమ్మకపోతుంటే కానీ నా ప్రస్థానం చూసిన తర్వాత నమ్మాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అదృష్టం కూడా కలిసి రావాలా, అవకాశాలు కలిసి రావాలా, రెండు కూడా కలిసి రావాలి. ఓకే. మీరు కూడా అంటే ఎలక్షన్స్ కోసం అవసరం ఉండగా స్టార్ట్ చేస్తారా పెద్ద ఎత్తున, లేకపోతే ఎప్పటి నుంచి గ్రౌండ్ లో అట్లేముండదు రాజు. ఇదే పాలిటీషియన్స్ చేసే తప్పు ఏంటంటే రెండు రకాలు ఉంటారు రాజకీయ నాయకులు. ఎన్నికల కోసం అవకాశాలు చూసి ఎన్నికల కన్నా ముందు కొన్ని రోజుల ముందు ఇప్పుడే ఎందుకులే అని ఆలోచించేవాళ్ళు. 24 గంటలు ప్రజల్లో గుర్తింపు రావాలా, నేనంటే ఏందో ప్రజలకు తెలవాలా, అటున్న సమస్యలే కానీ ప్రభుత్వం మీద పోరాటమే కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేయడమే కానీ ఇది ఎట్లా చేద్దామని ఇంకో రాజకీయ నాయకులు రెండో కోణం. నేను ముమ్మాటికి రెండో కోణానికి చెందిన నాయకునే. ఎన్నికల కోసం అప్పుడు వస్తే పని చేద్దాంలే అని అనుకునే టైప్ ఏం కాదు. నేను మొదలు పెట్టుకున్నా, మీరు చూస్తున్నారు కూడా. నేను గ్రౌండ్ లెవెల్లో కూడా పని మొదలు పెట్టుకున్నాను. మా జిల్లాలో ఉన్న సమస్యల పట్ల కొట్లాడాలని నిర్ణయించుకున్నాను. కొన్ని ఇష్యూస్ మీద పోరాటం మొదలు పెడతా. సో ఎన్నికల కోసం మనం ఏం చూస్తలేము, మాటికి పోరాటం మాత్రం మొదలు పెడతాం. సో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అండ్ కేటీఆర్ గారి టీంలో అతి కొద్ది మందిలో కార్తిక్ రెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి వింటున్నాం సార్. ఈవెన్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాం, ఎక్కడ కూడా వారు వెళ్ళిన చోటల్లా మీరు ఉండడం అనేది జరుగుతుంది. సంతోషం అట్లుంటే రాజు. రామన్నతో దగ్గరగా అసోసియేట్ అయ్యి పనిచేయడం నాకు కూడా సంతోషంగా ఉంది. కొన్ని విషయాలు రామన్న దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముమ్మాటికి నేను చెప్తున్నాను, రాబోయే 30 సంవత్సరాలు తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ అనే ఒక వ్యక్తి పెద్ద పాత్ర పోషిస్తాడు. సో ఆయనతో పాటు అసోసియేట్ కావడం సంతోషం. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి మీకు? నువ్వే చెప్తున్నావు కదా ఇస్తున్నాడు అని. ఇస్తున్నాడు, బయట ప్రపంచానికి ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది కదా. నన్ను అయితే గౌరవంగా చూసుకుంటాడు అన్న. కొన్ని విషయాలు కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు నా ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాడు. నేనే అన్నాను కానీ చాలా మంది ఉన్నారు. సో అన్న అయితే చాలా బాగానే చూసుకుంటాడు. వారి దగ్గర నుంచి మీరు నేర్చుకుంది అనుకోవచ్చు ఈ రోజు జర్నీలో. ఈ కొత్త పాలిటీషియన్స్, న్యూ ఏజ్ పాలిటీషియన్స్ వాళ్ళ ఇమేజ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలా, ఏ విధంగా అర్బన్ మరియు ఈ కార్పొరేట్ క్రౌడ్ని ఏ విధంగా పార్టీకి కానీ మన వ్యక్తిత్వానికి ఎట్లా అసోసియేట్ చేసుకోవాలా, పార్టీని ఏ విధంగా అగ్రెసివ్గా నడపాలని కొన్ని అంశాలు ముమ్మాటికి, ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలనేది కూడా రామన్న దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకోవాలి. ఓకే. అండ్ భవిష్యత్తులో అసలు కేసీఆర్ అనే ముక్కనే లేకుండా చేస్తా అంటున్నారు. బీఆర్ఎస్ ని గంగలో కలపాలని బండి సంజయ్ గారు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అది పాసిబుల్ అయ్యే పనేనా, బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చు మొత్తం? పాయింట్ నెంబర్ 1, ఇద్దరు నాయకులు కూడా ఒకటే విషయం మాట్లాడడం అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారని మనం గుర్తించాలి. 2, ఎవరి మొక్క ఎవరు తొక్కలేరు, ఎవరి మొక్కని ఎవరు ఎదగకుండా ఆపలేరు రాజు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే నేను ఒకరిని ఎదగనీయా, ఎవరిని మొక్కను రానియా అని ఎప్పుడైతే మాట వస్తుందో నీ అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను చెప్తున్నా. ఓకే. ఎప్పుడైతే నేను ఎవరినైతే తొక్కుతానంటావో తెలంగాణ ప్రజలు వాళ్ళనే భుజాల మీద వేసుకొని పరిగెత్తుతారు. సో ఇవన్నీ కూడా పరిపాలన చేయలేక, ఏం చెప్పాలో అర్థం కాక, మైక్ దొరికినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారిని ఏదో మాట్లాడితే కొంచెం సెన్సేషన్ అవుతున్న ఆలోచన తప్ప ఇంకోటి నాకేం కనిపిస్తలేదు. అండ్ మీరు 2018 ఆ టైంలో ఎందుకు గట్టిగా అనుకున్నారు మరి రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పేసి? ఎందుకని ఆయన అవుతాడని నాకు తెలుసు కాబట్టి, ఆయనలో పొటెన్షియల్ ఉన్నది కాబట్టి కావాలని కోరుకున్నాను. ఓకే. బట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా తేడా అనుకోవచ్చా? నేను మొన్న ఇదే విషయం ఆలోచన చేస్తుంటే, నేను ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అవుతాడనే వరకు ఆలోచన చేసిన,
దాని తర్వాత ఏం చేయగలుగుతారని ఆలోచన చేయలేదు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఆడవరకే స్టాఫ్ అయింది. నా ఆలోచన ఆడవారికి ఆగింది. ఈయన అయిన తర్వాత ఏం చేస్తాడని ఆలోచన నాకు అప్పుడు లేకుండే, కానీ ఇప్పుడు స్పష్టంగా ప్రజలు కూడా కనిపించింది కదా. నేను ఆయనలో పొటెన్షియల్ చూసిన అవుతాడని ముందు చెప్పిన వ్యక్తుల్లో నేను ఎంతో ముందు సహాయపడ్డాం. అయినాడు. ఆయన అయినందువల్ల నాకేదో లాభం వస్తుందని మనం ఎప్పుడు చేయలేదు ఈ విషయం. ఓకే, పార్టీకి మంచిగా అవుతుంది, ఆ వ్యక్తికి మంచిగా అవుతుంది అని సహాయపడ్డాం. పార్టీకి మంచిగా అయింది, వ్యక్తికి మంచిగా అయింది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఒక ఎంగేజ్డ్ పొలిటీషియన్గా రేవంత్ రెడ్డి గారి దాంట్లో నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు? తొక్కుకుంటా పోవడం, సార్ తొక్కుకుంటా పోవడం స్టార్ట్ చేశారు అయితే. నాతో నైట్స్ నేను అనుకుంటలేను రాజు. ఏమో నేర్చుకోదలుచుకుంటే అది మంచిది, ఆయనే చెప్తున్నాడు కదా, నేను తొక్కుకుంటా వచ్చిన, అది కూడా నేర్చుకోవాలి బహుశా మనం. ఓకే, అట్లాంటి వాళ్ళు ఉన్నారా అండి? అంటే మీకు అడ్డుపడేటోళ్ళు? నాకు అడ్డుపడేటోళ్ళు కాదు, కొంచెం తొక్కుకుంటా పోవడం అంటే రాజకీయాల్లో ప్యూర్ పాలిటీషియన్స్ నువ్వు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నేను ఆ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలి, సెంటిమెంట్స్ కి ఎమోషన్స్ కి తావుకొని ముందుకు పోవాలని ఒక మనలో కూడా అది రావాలి, ఆ భావన రావాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి అగ్రెసివ్ గా వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అగ్రెషన్ అంటే నిబద్ధతగా కమిటెడ్ గా ముందుకు పోవాలా. ప్రజలు ఎప్పుడైనా గమనిస్తారు రాజు, ముఖ్యంగా పాలిటీషియన్స్ కి ఎంత సీరియస్ గా పనిచేస్తున్నాడు, ఎంత కమిటెడ్ గా పనిచేస్తున్నాడు, ఈయన టైంపాస్ చేస్తున్నాడు లేదా నిజంగా మన కోసం 24/7 కమిటెడ్గా ఉన్నాడు అనే విషయం ప్రజలు గమనిస్తారు. మొన్నటి వరకు నేను అది చేయలేదు, నేను సూపర్ఫిషియల్గా ఓ స్థాయిలో ఇన్ అండ్ అవుట్ పాలిటిక్స్ చేసిన. కానీ ఇప్పుడు అట్లా కాదు, 24/7 కమిటెడ్గా ప్రజలకి కార్తిక్ నిజంగా కూడా కమిటెడ్గా చేస్తున్నాడు సర్వీస్ అనే ఒక భావన కలిగించడానికి మాత్రం ఆ లైన్లో మాత్రం అగ్రెసివ్గా చేస్తాం. ఓకే, అండ్ అప్పట్లో చూసుకోవాలంటే పి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఇద్దరు లెజెండ్స్ ఏపీ పాలిటిక్స్ లో. అట్లాంటిది వారికి కూడా కలిసి రాలేదు మరి కూడా ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ లోనే చెప్తున్నా, ఇంటర్వ్యూ ఫస్ట్ లో మీరు రాంగ్ నోషన్ లో ఉంటారు. ఏందది? ఎలక్షన్లు పోటీ చేయాలా, హౌస్ లో ఉంటేనే పాలిటీషియన్ సక్సెస్ అని ఏదైతే నోషన్ లో మీరు ఉంటారో మార్చుకోవాలి మనం అందరం కూడా. నేను నా విషయంలో ఏమంటలేను, నానబోయిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలు మా అమ్మ నిలబెట్టుకోగలిగింది. మా అమ్మ నిలబెట్టుకున్న దాంట్లో నా పాత్ర చాలా ఉంది కదా. ఇప్పుడు వీరుభాయ్ వాళ్ళ దాంట్లో కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ సిస్టర్ మొన్న పోటీ చేసింది. సో వాళ్ళు ఏం ఫినిష్ కాలేదు, డెమినిష్ కాలేదు కదా, యాక్టివ్గా ఉన్నారు, పోరాటం నడుస్తుంది. అందరం స్థాయిలో చేయలేము రాజు, అప్పుడప్పుడు ఆ స్థాయి పైకి పోవచ్చు, అప్పుడప్పుడు ఆ స్థాయి కన్నా తక్కువ చేయవచ్చు, పోరాటం అయితే నడుస్తుంది కదా. ఓకే, అండ్ కేటీఆర్ గారి దాంట్లో మీరు నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకుంటారు? ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకులు చాలా మంది వస్తారు రాజు. ముఖ్యమంత్రి కొడుకులు నువ్వు రాష్ట్రాల్లో చాలా దగ్గర చాలా మందిని చూస్తాం, కానీ ప్రజలు నిజంగా ఆయనకైనా ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకొని, ఆయనకంటే ఒక నీష్ ఏర్పాటు చేసుకొని, ఏ విధంగా అయితే ఒక బ్రాండ్ తయారు చేసుకుంటుండో అది మాత్రం చాలా తక్కువ మందే చేసుకోగలుగుతారు. ఓకే, రామన్న చేసుకోగలిగాడు. అండ్ ఇప్పుడున్న కాలంలో కేసీఆర్ గారిని జనాలు మర్చిపోతారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు అయితే డెఫినెట్ గా ఫస్ట్ ఆయన అనుకుంటుంది అదే, కేసీఆర్ గారి గుర్తుల్ని చెరపి. ఒక్కటి గుర్తుపెట్టుకో రాజు, అవుట్డేటెడ్ మెడిసిన్ ఒక్కటి గుర్తుపెట్టుకో, పివి నరసింహరావు గారిని మర్చిపోయినావా? లేదు. ఎన్టీ రామారావు గారిని మనం మర్చిపోగలినామా? లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోగలినామా? లేదు. కేసీఆర్ గారు కూడా గట్లనే చరిత్రలో ఉండిపోతారు. పిచ్చి ప్రయత్నం, అవివేకం, ఆలోచన లేనితనం, అహంకారంతో మాట్లాడే విధానం, ఇంతే. దేనికన్నా ఎక్కువ నేను చెప్పలేను. మరి ఇప్పుడు బయటికి వస్తారు కేసీఆర్ గారు? వస్తారు రాజు. ఇప్పుడు సమయానికి ఎప్పుడు రావాలా, ఎప్పుడు ఆయన అవసరం పడుతుంది. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఆయనలో నిజానికి కూడా ఆ యాంగ్జైటీ ఉంది. ఏమైతుంది తెలంగాణకి, మనం ముందరకు బయటకు వచ్చి కొట్లాడాలి అని ఒక భావం ఉంది. వస్తారు, కొట్లాడతారు. టైం రా. తెలంగాణ అనేది ఆయన కళ. వచ్చిన తెలంగాణ నిలబెట్టుకోవాలా, భారతదేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నంబర్ 1గా చేసిండ్రు. ఎందుకు రారు? తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్ని విధాలుగా దిగజారిపోతుందని మేము చెప్తున్నప్పుడు దాన్ని కొట్లాడడానికి, దాన్ని కాపాడడానికి ఎందుకు రాడు? ముమ్మాటికి వస్తారు, కొట్లాడతారు. ఈ 10 సంవత్సరాలుగానే ఎంతో మంది పేదల జీవితాలు అన్యాయం అయిపోయినాయి. రైతుల గురించి మీరు చేసినటువంటి ధర్నాల్లో గతంలో చూసుకున్నట్టయితే రైతులకి బేడీలు వేసిన చరిత్ర కూడా కేసీఆర్ది అని చెప్పేసి కూడా
ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. మరి అంటే అంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి మరి 39 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఏముంది దాంట్లో తప్పేం లేదు. ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్ ఆయన స్వతహాగా ఆయన్నే ఓడిపోయినాడు. ఆయన కూడా మనం ఇప్పుడు గొప్ప నాయకుడు అని గుర్తిస్తున్నాం కదా. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎలక్షన్స్ ఓడిపోయినారు, ఎన్ని ఎలక్షన్ నెగ్గి వచ్చిండ్రు. సీట్లు ఓటమి గెలుపు ఇవన్నీ సర్వసాధారణం జరుగుతుంటది. రైతుల విషయం ఇప్పుడే మీరు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో రైతు ఆత్మహత్యల టాప్ 3 ఉంటుండే. విదర్భ, మరాఠ్వాడా, తెలంగాణ ఒకటే రీజన్, మనది టాప్ 3 ఉంటుండే. మరి 10 సంవత్సరాల ఎన్ని తగ్గినాయి తెలంగాణలో రైతు ఆత్మహత్యలు? ఏదైతే వడ్లే కానీ, పత్తే కానీ, కూరగాయలే కానీ, ఇంకే మన తెలంగాణలో ప్రముఖంగా పెట్టే పంటలు ఏవైనా కూడా దిగుబడి ఎంత మేరకు పెరిగింది? వాటర్ ఏ విధంగా వాటర్ టేబుల్ పెరిగింది? రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎట్లా పెరిగినాయి? అవి మాట్లాడుకోకుండా ఎవరో 2-3 అప్పుడెప్పుడు ఏదో విషయంలో బేడీలు వేసిండ్రు, నాకు కూడా ఐడియా లేదు. వేసింటే దాన్ని పట్టుకొని మీరు రైతులకు బేడీలు వేసిండ్రు, మేమేదో రారాజులుగా చూస్తున్నామంటే ఏం రారాజుగా చూసిండ్రు రాజు? మీరు రుణమాఫీ అని చెప్పారు, దాన్ని ఖతం పెట్టారు. రైతు బంధు అని చెప్పారు, రైతు బంధు కాదు రైతు భరోసా అని చెప్పారు, ఉన్న బంధునే ఖతం పెట్టారు. బోనస్ అన్నారు, గొడ్లకు బోనస్ ఇస్తా అన్నారు, పత్తికి బోనస్ ఇస్తా అన్నారు. ఎక్కడ అక్కడ పంట అట్లనే పడి ఉన్నది. ఏం రైతులు? మీరు ఒకసారి ఊర్లోకి పోతే తెలుస్తుంది మీకు పరిస్థితి. అండ్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ అంతా కమర్షియల్ అయిపోయినాయి అని చెప్పేసి వింటున్నాము. పైసలు లేనిదే ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. సో మీరేమంటారు? నిజంగా అట్లా బయట రాజకీయాలు? నేను దాని మీద బుక్కే రాసిన. ఓకే, మీరు తీసుకోవాలా, బుక్ చదవాలా. హౌ టు విన్ అండ్ ఇండియన్ ఎలక్షన్ అనేది ఒక బుక్కే రాసిన పుస్తకాలు. భారతదేశ రాజకీయాలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి, ఆర్థిక కోణంతో ముఖ్యంగా డబ్బు బలంతోనే ఎందుకు రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు, సమాజం కూడా మారాలా, ఇట్లాంటి వ్యక్తులను కాకుండా నిజంగా రాజకీయ నాయకులని ప్రోత్సహించాలనే పుస్తకమే రాసిన. వాస్తవం అది. డబ్బులు లేని రాజకీయాలు నడుస్తలేవు. ఆగమైతావు నువ్వు. నీకు హౌ టు బై అన్ ఇండియన్ ఎలక్షన్ లో దానికి టైటిల్ తెలుసా? హౌ టు బై అన్ ఇండియన్ ఎలక్షన్, వై మహాత్మా గాంధీ వుడ్ లూజ్ అన్ ఎలక్షన్ టుడే. గొప్పోడు మహాత్మా గాంధీ వచ్చిన ఈరోజు ఎలక్షన్ గెలవలేని పరిస్థితి ఉన్నది. పైసామే పరమాత్మ, పైసా చుట్టే అంతా ఉరుకులాడుతుంది. మనం ఇప్పటి నుంచే మంచి చేయడం, ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేయడం వల్ల లాభం ఏంది? అప్పుడే పైసలు తీసుకొని అది కూడా ఇచ్చేస్తే గెలిచేస్తాం కదా. అట్లే చాలా మంది గెలిచిరు కూడా రాజు. ఆంధ్ర తెలంగాణలో ఇంకా మనకు అవకాశం లేదు రాజు. మనం పాత పడిపోయిన కొత్త ఏ అవకాశం లేదు. ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలు 3 నెలలు 4 నెలల ముందు రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆయన చంద్రశేఖర్ అంటే ఆయన 2 నెలల ముందు యుఎస్కేలో వచ్చి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కాలేదు. చాలా మంది ఉన్నారు. అండ్ చంద్రశేఖర్ గారు డబ్బులు పెట్టి అయిందని అంటలేను, కానీ అట్లా 3 నెలల ముందు వచ్చి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నేను ఎప్పుడు చాలా మందికి చెప్తాను, నాకు నిజంగా నన్ను చూడగానే ప్రజలకు ఏం గుర్తు రావాలంటే, ఒక సమస్య తీసుకొని లేకపోతే ఒక ఇష్యూ తీసుకొని కార్తీక్ దగ్గర పోయినప్పుడు దాని పట్ల కార్తీక్ సొల్యూషన్ ఉంటుంది, అది ఎట్లా చేయాలని ఒక ఆలోచన ఉంటుంది, కమిటెడ్గా దాని పట్ల పనిచేస్తాడు అని ఒక ఇమేజ్ నాకు నేను క్రియేట్ చేసుకోవాలని నాకు కోరిక ఉంది. సో నిజానికి కూడా నేను అదే అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఎవరైనా నా దగ్గరికి అధికారం ఉన్నా రాకపోయినా నిత్యం మా చుట్టూ ప్రజలు తిరగడానికి కారణం కూడా గదే. బాగానే ఓపిక ఉందన్న మీకైతే. ఓపిక లేని రాజకీయాలు చేయలేము రాజు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా నేను నేర్చుకుంది ఏంటంటే, ఓపికతో రాజకీయాలు చేయకపోతే చెయ్యొద్దు. ఓపిక అనేది చాలా అవసరం. లేకపోతే చేయొద్దు. ఒకసారి ప్రజల్ని నమ్ముకొని నేను నాయకుడిగా చేసినప్పుడు ఆ నమ్మకాన్ని నిత్యం నిలబెడుతూ గెలుచుకుంటూ ఉండడమే రాజకీయం. సో ఆల్రెడీ నియోజకవర్గం ఫిక్స్ అయిపోయిందన్న? ఫిక్స్ అయిపోయిందంటే ఇప్పుడు ఎన్నికలు వస్తే నేను రాజన్నర్ చేయాలని నా కోరిక ఉంది. సో అది అవకాశం ఉంది. రేపు డిలిమిటేషన్లు అవుతాయి అంటున్నారు. అయిన తర్వాత ఏది ఎట్టుపోతుందో ఏంటో. అసలే మనకు అదృష్టం బాగాలేదు రాజకీయాలు, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ 2027 అంటున్నారు. నాకు అడిగితే ఇఫ్ యూ ఆస్క్ మీ, ప్రాక్టికల్ గా ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాను నేను. ఒకటి ఐఎమ్ వ్యతిరేకం, జమిలీ ఎలక్షన్ రావడానికి నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం నువ్వు అడగొచ్చు. ఎందుకు వ్యతిరేకం అంటే, ఇప్పుడు మనం ఫిజిక్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతే కెమిస్ట్రీ పేపర్ రావద్దు. ఇప్పుడు ఎట్లుంటుంది ఈ విషయం, మనం స్టేట్ ఎలక్షన్స్ అనేది ఈ రాష్ట్రంలో నాయకులు ఎవరు, పరిపాలన ఎలా జరిగింది, ఈ రాష్ట్రంలో రానున్న 5 సంవత్సరాలు మనకు పరిపాలన ఎలా ఉండాలా, దాని మీద ఆధారంతోనే ఎలక్షన్ జరగాల, ఆ ఎజెండాతోనే ఎలక్షన్ జరగాలి.
జాతీయ ఎలక్షన్స్ ఇది కలిపి పెడతాను, మిగతా ఎలక్షన్స్ అని కలిపి పెడతానంటే మొత్తం కూడా జాతీయ స్థాయిలో అవును మొత్తం మన డైరెక్షన్ అంతా కూడా మన మన అటెన్షన్ అంతా కూడా అటుపోతుంది. అవును సో మనకు ఇక్కడ ఎవరైతే నాయకులు సమర్థవంతంగా రావాలో వాళ్ళు రారు, సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే ముఖ్యంగా సౌత్ ఇండియాకి అయితే ఇంకా నష్టం. సో నేను జమిలీ ఎలక్షన్కి ఒకటి వ్యతిరేకం, రెండు ఇంప్రాక్టికల్ ఎందుకు అంటున్నానంటే దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. ఎన్డీఏకి సుమారు ఇప్పుడు 300 సీట్లు ఏవో ఉంటే 290 ఎంతో ఉన్నాయి, నాకు తెలిసి 294 90 ఎంతో ఉన్నాయి. 360 కావాలి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈధర్ కాంగ్రెస్ పార్టీ అయినా కలిసి రావాలా, లేదా వాళ్ళకున్న ఇండియా అలయన్స్ లో ఎవరు 2-3 పోవాలా, చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచినంత మాత్రం అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ అంటున్నారు. సో మోడీ గారి నాయకత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? నీకు విచిత్రం చెప్తా, హర్యానాలో కానీ మహారాష్ట్రలో జార్ఖండే కానీ మోడీ గారి ప్రభావం చాలా తక్కువ. ఓకే. ఒకవేళ గెలిచినా కూడా బీజేపీ అదొక పార్టీ మిషనరీ అనేది పరిగెత్తింది, సంఘ్ పరివార్ పనిచేసిందే కానీ మోడీ ముందు ఏ విధంగా అయితే ఉండేనో అంత ప్రొజెక్ట్ చేయలేదు ఈసారి బీజేపీ పార్టీ. ఓకే. ఒకవేళ హర్యానా ఓడిపోవడం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఫైన్. వాళ్ళ చేతిలో ఉన్న లడ్డూని కింద పడేసిండ్రు. అది పడేసిన తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు మహారాష్ట్రలో దాదాపు 70% పార్లమెంట్ సీట్స్ గెలిచింది ఇండియా అలయన్స్ మహారాష్ట్ర. అట్లాంటి స్టేట్ నువ్వు 3 నెలల్లో ఎలక్షన్స్ పెడితే నువ్వు ఓడిపోయినావు అనుకో, ఏం పార్టీ నడుపుతున్నట్టు రాజు? జార్ఖండ్ ఓకే, అధికారంలో వాళ్ళే ఉన్నారు, బీజేపీకి ఇంకో అవకాశం ఇస్తారేమో అనుకుందాం. కానీ మహారాష్ట్రలో మాత్రం అన్పాపులర్ చీఫ్ మినిస్టర్, మొన్నటి వరకు నువ్వు ఓడిపోయినావు సీట్లు. అట్లాంటి స్టేట్లో కూడా నువ్వు అధికారం తెచ్చుకోకపోతే ఏమి పార్టీ నడుపుతుందో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎటుపోతుందో దేవునికి తెలుసు, అలాగే తెలుసు. అండ్ రాహుల్ గాంధీ చాలా గొప్ప వ్యక్తి, అండ్ సోనియా గాంధీ కాలు కడిగి నెత్తిన చల్లుకోవాలి అది ఇది అన్నారు కదా. సో దాని సరే, వ్యక్తిగత అభిమానం, వ్యక్తిగత అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం చాలా సంతోషం. సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ వాళ్ళకి అందరు కూడా గౌరవం, మనందరు కూడా తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా మనం అందరం కూడా గౌరవిస్తాం, చాలా సంతోషం. కానీ రాహుల్ గాంధీ యొక్క ఆయన కేపబిలిటీస్, ఆయన కాంపిటెన్సీ, ఆయన కెపాసిటీస్ ఈ దేశానికి ఏం తెలియక కాదు రాజు. అమేథీ గెలవలేక వయనాడు పోయినాడు. సో ఇప్పుడు మళ్ళీ అమేథీలో గెలిచి, అమేథీయో రాయ్బర్, ఇప్పుడు రాయ్బరేలీలో గెలిచినాడు. సో ఇప్పుడు అట్లాంటి నాయకుడు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురాలేనాడు. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాలు అధికారం కోల్పోతున్నా కూడా పెద్ద సీరియస్నెస్ లేను. ఆయన కేపబిలిటీస్ ఇంకా మనం కొత్తగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలో మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఈ ఫైట్ అనేది గట్టిగానే ఉంటుంది అనుకోవచ్చా ఫ్యూచర్, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు? రానున్న ఎలక్షన్స్, ఒకవేళ నువ్వు ఎలక్షన్స్ గురించి మాట్లాడితే రానున్న ఎలక్షన్స్ మాకు ల్యాండ్ సైడ్ విక్టరీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే. అంటే లోపలేసా, జైలు వేసేసా? ఏమైతుంది జైలు వేస్తే? ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారు జైలుకు పోలే, పోయి ఏమైనా కథమైందా రేవంత్ రెడ్డి గారు? లేదు. అలా తెలిసి కూడా ఎందుకు అంటున్నట్టు రాజు నాకు అర్థమైతలేదు. ఆ విషయంలో ఏమన్నా అరెస్ట్ చేయట్లేదు అనుకోవచ్చా? ఎందుకంటే అంటే ఆయన నిన్ననే మళ్ళీ నిన్న అన్నాడు కదా, నిన్న నాకు అర్థమైతలేదు నాకు. మళ్ళీ ఆయన నిజంగా నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నా. కేటీఆర్ గారిని ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేసినావు అనుకో, రాజు పలాందానికి తప్పు చేసింది కాబట్టి ఎప్పటికప్పుడు జైలు వేస్తానే పర్లేదు. రాజుని జైలు వేస్తా కాబట్టి తప్పు వెతుకుతా అంటే ఎట్లా? ఇప్పుడు అట్లే ఉన్నదిలే. కేటీఆర్ గారు తప్పు చేసిండ్రా లేదా అని నిర్ధారించలేకపోతున్నారు, లేదు పలానా ఇష్యూలో తప్పు జరిగిందని చెప్తలేరు. ఏదో ఒక దాంట్లో మాత్రం నేను లోపలేస్తా. ఏమవుతుంది అట్లా వేస్తే? నరేందర్ రెడ్డి గారిని ఈరోజు జైలు వేసినావు, ఆయన పాలిటిక్స్ అయిపోయింది. ఆడికి నియోజకవర్గంలో రైతుల కోసం లోపలికి పోయేసినాడు అని అన్నారు. కేటీఆర్ గారిని లోపలేయడం అంటే రేవంత్ రెడ్డి గారికి రాజకీయాలు కంప్లీట్గా అర్థం అవడం బంద్ అయిందేమో అనుకుంటున్నాను. సో మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉందనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ నాకు ఒకటి చెప్తాను రాజు, నా రాజకీయ ప్రస్థానం మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీలో జరిగింది. నా పొలిటికల్ ఇండక్షన్ కూడా కాంగ్రెస్లోనే జరిగింది. కానీ కాంగ్రెస్లో మేము రావడానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వ్యక్తి అభిమానం పార్టీ అభిమానంగా మారింది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇందారెడ్డి గారిని పార్టీలోకి రమ్మనడం, నాన్న వచ్చి పని చేయడం, ఆయన వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత చనిపోవడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మా అమ్మకున్న ఆ సంబంధం, ఇదంతా కూడా మాకు ఆయన పట్ల ఉన్న వ్యక్తి అభిమానం పార్టీ అభిమానంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మాకు అమ్మవారికి ఉన్న వరకు ఒక స్థాయి వరకు బాగానే చూసుకున్నారు. కానీ ఎందుకో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత
మనం ఒక అనాథగా లేకపోతే ఒక పరాయి వ్యక్తిగా చూడడం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. పార్టీ మీద పెద్ద అభిమానం, పార్టీకి కమిటెడ్గా పనిచేసాం. ఉన్న రోజులు పార్టీ కమిటెడ్గా పనిచేసాం. పార్టీ మాది, మేము నిలబెట్టుకోవాలని ఒక కసితో కొట్లాడినాం. అది ఆడివరకు. ఓకే. అండ్ ఇంకోటి మీరు డైరెక్ట్ అడగచ్చలేదు, బట్ ఇప్పటి వరకు మీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో స్కోప్ రాలేదని ఈవెన్ మీరే అన్నారు. రేపు కూడా స్కోప్ వస్తుంది అనుకుంటున్నా? వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. నాకు 2 సార్లు కాదు, ఒకటేసారి. మొన్న కేసీఆర్ గారి పార్టీలో మాత్రం నాకు ఎప్పుడు ఎమ్మెల్యే ఇస్తానే చెప్పలేదు, నేను అడగలేదు. నేను మా అమ్మని గౌరవంగా చూసుకోండి అని అడిగినా, ఆడి వరకు మాత్రం కేసీఆర్ గారు నిజంగా మా అమ్మని గౌరవంగా చూసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రామన్న హరీష్ అన్న కూడా మా అమ్మని చాలా గౌరవంగా చూసుకుంటారు. ఆడి వరకు నేను దానికోసమే కాంగ్రెస్ పార్టీలో చాలా కొట్లాడటం పంచాయతీ అయింది. నా గౌరవం లేని దాంట్లో మేము ఎదుర్కొంటామని 2 సార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నాకు టికెట్ ఇచ్చి అమ్మకి ఇవ్వకపోవడం 2014లో, 18లో అమ్మకి ఇచ్చి నాకు ఇవ్వకపోవడం, నాకు 2 సార్లు కూడా దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే, ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఇట్లే ఫైట్ చేస్తారా, ఇట్లే ఉంటారా అంటున్నా? అయిపోయింది రాజు, అది ఇక మళ్ళీ అటు ఇటు పోవడం కాదు మనతో. ఇప్పటి వరకు ఉన్నాం కదా ఏం పదవులు లేకుండా, రేపు అంతే అనుకుందాం, ఏం చేస్తాం. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు రాజు. ముమ్మాటికి రేపు నేను పోటీ చేస్తా. నాకు తెలుసు కదా ఏమైతుంది రాజకీయాలు. నా అవసరం పార్టీకి ఉంది, నా అవసరం జిల్లాలో ప్రజలకు ఉంది. సో ముమ్మాటికి నేను ఉండాలా, కొట్లాడాలి. సో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు? గ్రౌండ్ నేను ప్రిపేర్డ్గానే ఉంటా. ఓకే. ఇంకా టైం చాలా ఉంది కదా. ఓకే అన్న. సో ఆల్ ది బెస్ట్ అని. ఈసారి అన్న అదృష్టం కలిసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు కూడా మొక్కండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది కార్తిక్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ మళ్ళీ గారు